ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం అసైన్మెంట్ లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చిన అసైన్మెంట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, ఒక సెంటెన్స్, అది ఏదైనా సరే ఒక సెంటెన్స్ తీసుకుంటే దాంట్లోని రిపీటెడ్ లెటర్స్ని ఐడెంటిఫై చేయటం. రిపీటెడ్ లెటర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్. బట్ మీరు దాన్ని కరెక్ట్గా చేయలేదు. ఏంటంటే మాన్యువల్గా చేసి, అంటే మీరేదో దాన్ని సెట్ చేసి మీరు చేసి అవుట్పుట్ మీరే ప్రింట్ చేస్తున్నారు. అది కాదు, సిస్టమ్తో చేయించాలి. ఆ పనిని సిస్టమ్తో చేయించాలి. ఇలాంటివి నేర్చుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రోగ్రామింగ్లో. ఇది ఒక్కసారి మీరు సక్సెస్ చేసి చూసుకోండి. మళ్ళీ ట్రై చేయండి. నేను చెప్తాను ఇప్పుడు. చెప్పిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. దాన్నే మీరు ఓన్గా నేను చెప్పింది విని ఓన్గా ట్రై చేయండి. ఐడియా వస్తుంది కాబట్టి చూసి కాపీ కొట్టకుండా ఐడియా వస్తుంది కాబట్టి మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఒక క్యారెక్టర్ని, ఒక్కో క్యారెక్టర్ అంటే డూప్లికేట్ అంటే ఎలా చెక్ చేస్తాం మనం? ఒక క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ప్రతి క్యారెక్టర్తో కంపేర్ చేస్తాం, అంతేనా? మాన్యువల్గా ఒక క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ప్రతి క్యారెక్టర్తో కంపేర్ చేస్తాం. సో దానికోసం చూడండి, ఫస్ట్ ఒక్కో క్యారెక్టర్ని యాక్సెస్ చేయడానికి నేను ఫర్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇన్ ఎక్స్ ఇటరేటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కో క్యారెక్టర్ యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఐలోకి కే వస్తుంది. దాన్ని తీసుకొని మిగతా అన్ని క్యారెక్టర్స్తోనూ కంపేర్ చేయాలి. కంపేర్ చేసి అప్పుడు రిపీటెడ్ క్యారెక్టర్ ఉందేమో తెలుసుకుంటాం. అంటే మళ్ళీ అన్నిట్లో చెక్ చేయాలి కాబట్టి ఇంకొక లూప్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ ఫర్, ఈసారి కొత్త వేరియబుల్ జే ఇన్ సేమ్ ఎక్స్లో ఉన్న ప్రతిదాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఐలోకి ఏమో ఒక క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు జేలోకి మళ్ళా కే వస్తుంది. కానీ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ పక్కన పేర్చబడుతుంది. చూడండి, సో ప్రింట్ ఐ కామా జే అంటున్నాను చూడండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడండి, ఐ కామా జే. అంటే కే అనేది ప్రతి క్యారెక్టర్తోనూ మ్యాచ్ చేయడానికి మనము ఇక్కడ మనకి రెండు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, చూసారా? ప్రతి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో మనకి మ్యాచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం కే చూస్తే ఫిల్ అయిపోయింది. ఓకే, ఆర్ దగ్గర నుంచి వచ్చింది. ఓకే, ఆర్. ఓకే, ఫస్ట్ ఆర్ చూస్తే అంటే కే మనకి రాలేదు, ఎందుకంటే బఫర్ ఫుల్ అయిపోయిన మనకి ఇంకా ప్రీవియస్ది చూపించట్లేదు అనమాట. సో ఒక ఆర్ని తీసుకొని ప్రతి దాంతో కంపేర్ చేస్తుంది, తెలుసా? అదేవిధంగా ఏం తీసుకొని చూడండి, ఏం తీసుకొని కే తోటి ఐ తోటి మళ్ళీ అన్నిటితోనూ కంపేర్ చేస్తుంది, పక్కన పేర్చింది, చూసారా? ఓకే, అంటే లూప్లో లూప్ అనమాట. అంటే మనకి మినిట్స్ అండ్ సెకండ్స్ అంటాం కదా. సెకండ్స్ 60 అయితే, అంటే సెకండ్స్ మొత్తం ఒక రౌండ్ అయిపోతే అప్పుడు మినిట్స్ ఒక స్టెప్ మూవ్ అవుతుంది, ఒక పాయింట్ మూవ్ అవుతుంది. అట్లా అనమాట. అట్లా ఇది కూడా జరుగుతుంది లూప్లో లూప్, నెస్టెడ్ లూప్ అంటారు. సో అంటే ఈ విధంగా పక్కన ప్రతి ఒక క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్తో కంపేర్ చేయడానికి అనమాట. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ జే అంటే రెండు సేమ్ అయితే ఇక్కడ పక్కన వస్తుంది కదా, చూడండి, ఐ జే అంటే ఇక్కడ ఏ కే రెండు ఈజ్ మధ్యలో పెట్టేస్తే మ్యాచ్ అయిందా? నో. ఇది మ్యాచ్ అయిందా? నో. ఇది మ్యాచ్ అయిందా? నో. ఇక్కడ చూడండి మ్యాచ్ అయింది. మళ్ళా చూడండి, ఇంకెక్కడ ఉందేమో, యా ఇక్కడ కూడా మ్యాచ్ అయింది చూడండి. అంటే ఐ అండ్ జే రెండు మ్యాచ్ అయ్యి, అంటే సేమ్ లెటర్ మ్యాచ్ అయింది. ఇట్లా ఒక క్యారెక్టర్ని ప్రతి దాంతో మ్యాచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చెక్ చేసి ఓకే అయితే ఏం చేయాలి అంటే రిపీట్ అయినట్టే కదా, అది రెండోసారి వచ్చినట్టే కదా, దాన్ని నోట్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వై ఈజ్ ఈక్వల్ బ్లాంక్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నేను బ్లాంక్ స్ట్రింగ్ ఒకటి తీసుకుంటున్నాను, స్ట్రింగ్ వేరియబుల్. సో వై ప్లస్ ఈజ్ ఈక్వల్ ఐలో ఉన్నదాన్ని స్టోర్ చేసుకోవాలి. ఐ కదా ఫస్ట్ క్యారెక్టర్ మనం తీసుకుంది, ఫస్ట్ మెయిన్ లూప్లో ఐని స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఐని నేను ప్రింట్ చేస్తే, వైని లూప్లో నుంచి బయటకు వచ్చి ప్రింట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. లూప్లో కాదు, అన్నిటికంటే బయటకు వచ్చాను చూసారా. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇలా వచ్చేసింది. అంటే డూప్లికేట్స్ అన్నీ వచ్చేసినాయి, డూప్లికేట్స్ కూడా వచ్చేసింది. మనకు డూప్లికేట్స్ వద్దు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఇఫ్ అంటే రిపీటెడ్గా స్టోర్ చేయకూడదు, అందుకని ఇఫ్ ఐ నాట్ ఇన్ వై అంటున్నాను.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవే వచ్చినాయి. కాకపోతే రిపీటెడ్ క్యారెక్టర్ అని కాదు, అన్ని క్యారెక్టర్స్ వచ్చేసినాయి, అన్ని క్యారెక్టర్స్ వచ్చేసినాయి. సో కాకపోతే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఇక్కడ యూజ్ చేయబడ్డాయో వచ్చినాయి, యూనిక్ క్యారెక్టర్స్. దీంట్లో ఆల్ఫాబెట్స్ ఏమేమి యూజ్ చేసామో వచ్చింది. మనకి స్పేస్ వద్దు, స్పేస్ వద్దు అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి తెలుసా? అండ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ స్పేస్. ఇప్పుడు చూడండి, స్పేస్ వెళ్ళిపోతుంది. యా, స్పేస్ కాకుండా మిగతావన్నీ వచ్చినాయి, స్పేస్ కాకుండా మిగతావన్నీ వచ్చేసినాయి. కానీ ఇక్కడ రిపీటెడ్ లెటర్స్ కాదు వచ్చింది, టోటల్ అసలు ఏమేమి లెటర్స్ ఉన్నాయో వచ్చింది. దీన్ని మనం కౌంట్ చేస్తే అసలు ఈ సెంటెన్స్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని వాడేమో తెలుస్తుంది. నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, యూనిక్ ఆల్ఫాబెట్స్ వస్తుంది తెలుసా? ఓకే, మనకు కావాల్సింది అది కాదు, మనకు కావాల్సింది రిపీటెడ్. సో ఇట్స్ సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడే చేయొచ్చు, అది కూడా ఇక్కడే చేయొచ్చు. అండ్ అని చెప్పేసి మళ్ళా అండ్ పెట్టేసి ఇక్కడే చేయొచ్చు. అండ్ ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఐ లెస్ దాన్ 1. చూసారా, ఇవన్నీ ట్రూ అవ్వాలి. ఏంటి, ఐ అనేది వైలో ఉండకూడదు, అంటే ఐలో వచ్చిన క్యారెక్టర్ ఆల్రెడీ వైలో స్టోర్ చేసి ఉండకూడదు, అండ్ ఐ స్పేస్ అయ్యి ఉండకూడదు, అండ్ ఆ ఐ అనేది ఈ స్ట్రింగ్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎస్ వచ్చేసింది, ఇవి రిపీటెడ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైనమిక్, ఇది చూసారా? ఇక్కడ చూడండి, నేను అండ్ ఆల్సో ఎంవిఆర్ అంటున్నాను, నేను ఇప్పుడు మారిపోయింది చూసారా? ఇక్కడ ఎల్ కూడా రిపీటెడ్ వచ్చింది, మరి ఎం కూడా వచ్చింది. అంటే డైనమిక్గా, అంటే ఈ స్ట్రింగ్ మారిపోయినా సరే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అలా నువ్వు ప్రోగ్రామ్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ ప్రోగ్రాంలో నువ్వు ఎలాంటి చేంజ్ చేయకూడదు, ఈ ప్రోగ్రాంలో చేంజెస్ చేయకూడదు. నువ్వు ఈ డేటా మారుతుంటుంది, డేటా మారితే అవుట్పుట్ ఇచ్చేసేయాలి. అలా నీ ప్రోగ్రామ్ ఉండాలి. అంతేకాని నువ్వు డేటా మారినప్పుడల్లా ప్రోగ్రామ్ని మార్చేటట్టు ఉండకూడదు. అది ఓకేనా? ఆ విషయం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే దానికి ఇక్కడ చూడండి, ఫార్మేటెడ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో కొన్ని వేరియబుల్స్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, నంబర్స్ని, స్ట్రింగ్స్ని అన్నిటిని. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఐ, చిన్న ఐఫోన్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అంటున్నాను నేను. అండ్ న్యూ లైన్లో కావాలి కాబట్టి ప్రతిదీ /n న్యూ లైన్. చూసారా, ఇలా వచ్చేసింది. అంటే ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో వచ్చింది చూసారా? ఇక్కడ ఏ అనేది 7 times రిపీట్ అయింది, ఆర్ అనేది 3 times, ఐ అనేది 2 times, ఎల్ అనేది 2 times, ఎం అనేది 2 times, ఇలా రిపీట్ అయింది. ఓకేనా డియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా? ఇలా మనం రిపీటెడ్ లెటర్స్ని చేస్తాం. ఫ్యూచర్లో రిపీటెడ్ వర్డ్స్, పదాలు, ఎక్కువసార్లు రిపీట్ అయిన పదాలు ఏంటో అసైన్మెంట్ ఇస్తాను మీకు ఫ్యూచర్లో. అరే కాన్సెప్ట్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఓకే, మీరు రిపీటెడ్ లెటర్స్ని మీరు పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడు అది కూడా చేస్తారు. ముందు ఇది చేయండి, వచ్చేసింది కదా చెప్పేస్తారు కదా అని చెప్పి వదిలేద్దు. మీకు ఐడియా వచ్చింది కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేయండి చూడకుండా. ఓకే, అది ఓకే స్టూడెంట్స్.